మసాలా ఘాటు మటన్ కూర తయారీ విధానము చూడండి. మటన్‌కి కావాల్సినవి ఉల్లిగడ్డ, పుదీనా, టమాటాలు, పచ్చిమిరపకాయలు అందరికీ తెలిసే ఉంటుంది. కానీ మేము చేసే విధానాన్ని చూడండి. మటన్‌కు కారము, ఎర్ర కారము, కారము వేసి మిక్స్ చేయాలి. నా వీడియో చివరి వరకు చూడండి. కాకపోతే మాటలు కొంచెం మీకు అంటే మాట్లాడే విధానము కరెక్ట్‌గా లేకున్నా వీడియోని మాత్రం చూడండి. ఎందుకంటే నాకిలా మాట్లాడాలి ఫోన్‌లో అంటే కొంచెం ఇబ్బందిగానే ఉంది. కారం కలిపి, అల్లం వేసి, అందులో కొద్దిగా ఉప్పు, కొంచెం మసాలా, కారం సరిపోదని మరి ఇంకో కొద్దిగా కారము. మటన్‌కి ఘాటుగుండాలంటేనే కారము, లవంగాలతోనే ఘాటుగుంటుంది. అందులోనే కొద్దిగా ఉప్పు, పసుపు, మటన్‌కి కారము, పసుపు, ఉప్పు, కొద్దిగా మసాలా ఇవన్నీ పట్టించి కొద్దిసేపు ఉంచాలి. హాఫ్ అన్ అవర్ సేపైనా. మటన్‌ని పక్కకు పెట్టి మిగతావి సిద్ధం జేసుకోవాలి. గిన్నెలో నూనె పోసి పొయ్యి మీదనే వంట గాబట్టి ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు వేసి, పుదీనా, మంట గూడా బాగా మండుతుంది. ఎండాకాలం గాబట్టి కట్టెలో తొందరగా మంట వస్తుంది. ఇవన్నీ గోలిన తర్వాతే చేతికి వేడి తాకుతుంది. మంట ఎక్కువయింది. ఏం మాట్లాడాలి? ఏం మాట్లాడాలంటే మాట్లాడడానికి ఏమి లేవు. అందుకే వీడియోనే చూడండి. నా ఛానల్ ఫస్ట్ టైమ్ చూసేవారు ఎవరైనా ఉంటే చివరి వరకు చూడండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అవన్నీ గోలేసాయి. ఈ టమాటా కట్ చేసిన ముక్కలు గూడా వేస్తుంది. వేసిన తర్వాత ఇగ మటన్ అందులో వేసి పూర్తిగా వేసి మిక్స్ చేసుకొని ఆ నూనెల్లో ఫ్రై గావాలి. పైన అదే పైన ప్లేట్‌లో గిన్నెలో పడతాయి. పైన గిన్నెలో వాటర్ పోసుకొని ఉంచుకోవాలి. సగం ఉడికిన తరువాతే మటన్‌లో నీళ్లు పోయాలి. డైరెక్ట్‌గా నీళ్లు గూడా పోయకూడదు. వేడైన వాటర్‌ని పోస్తే మంచిగా ఉడుకుతుంది. టేస్టీగా ఉంటుంది. టమాటాలు గూడా ఏసి మిక్స్ చేసి మొత్తము కలిపిన తర్వాత ఇగ మూత పెట్టేస్తుంది. ఎసరు కొన్ని వాటర్ పోసి మూత పెట్టేస్తుంది. మూత తీసి ఇగో పైన ప్లేట్‌ల నుంచెల్లి ఆవిర్లు చూడండి. ఆవిర్లు అందులో పడి మనం పోసిన నూనెకు అదే సగం ఉడుకుతుంది. లేత మటన్ అయితే తొందరగా ఉడుకుతుంది. లేత లేత మటన్ కాకపోతే అందులో మామిడాకు గూడా వేస్తాము. మామిడాకు ఏసి ఉడికితే తొందర ఉడుకుతుందని అంటారు. అందులో ఎసరు చూడండి ఎంత వచ్చిందో. 2, 3 సార్లు ఇగ పొయ్యిల మంట బాగా మండుతుంది గదా! మటన్ రెడీ అవుతుంది.
వేడి సెకకు గంటె పెట్టిన తర్వాత కాలుతుంది. అందులో వాటర్ పోసుకోవాలి ఇప్పుడిగ. మీద మనం పెట్టుకున్నాం గదా! ఆ వాటర్‌ని అందులో పోసుకోవాలి సరిపడా అంత. చూడండి రెడీ అయిపోయింది మటన్ కూర. మసాలా ఘాటు మటన్ కూర. చివర్లో కొత్తిమీర, మసాలా. పొయ్యి చుట్టూ 3 సార్లు తిప్పి అందులో అగ్ని పురుషుడని వేస్తామన్నమాట. అంటే అగ్నికి హోమం గాల్చినప్పుడు అగ్నికి వేస్తారు గదా! హోమధూపం. అలాగే ఏ పిండి వంటలు చేసినా, ఏ నీసు కూరలండినా గూడా అగ్నిదేవునికి ఇలా 3 సార్లు తిప్పి పొయ్యిలో వేసిన తర్వాతనే దానిని టేస్ట్ జేస్తారు. మసాలా వేశారు. మీద నూనె చూడండి. నూనె మంచిగా వేరుకున్నది. ఇందులో నిమ్మకాయ పిండాలి. ఒకవేళ కారం మనకెక్కువ అనిపిస్తే తర్వాత ఏం అవసరం లేదు. కాబట్టి ముందే నిమ్మకాయ పిండుకుంటే కూర గూడా టేస్టీగా ఉంటుంది. నిమ్మకాయ గంటలో పిండి అందులో ఏమైనా గింజలుంటే ఆ గింజలను తీసి బయట వేసి ఈ రసాన్ని అందులో కలుపుకోవాలి. ఎండాకాలం గదా! కూర గూడా తొందరగా హ్మ్. ఖరాబు గాకుండా ఉంటుంది. కూరలో సరిపోను ఉప్పుండాలి. ఉప్పుంటే ఎండాకాలం ఒకరోజు, 2 రోజులుంటుంది. ఇగ నిమ్మరసం పిండిండు గదా! కలుపుతున్నాడు. ఇది నీసు కూర చెప్పడం గదా! అందుకే అమ్మల గురించి మాట్లాడడం లేదు. నేను తినను. మా వాళ్ళే తింటారు. నేను నాన్ వెజ్ తినను. కూర రెడీ అయిపోయింది. మీకు చూయించాలనే వీడియో జేస్తున్నాను. ఎందుకంటే ఊకే పాటలు పెడితే మళ్ళీ నాకు రాగం రావట్లేదు. అందుకే వింటారో వినరో అని ఇట్లా కూరలు గూడా వీడియో జేసి పెడుతున్నాను. అయిపోయింది. కూర రెడీ అయిపోయింది. మసాలా ఘాటు మటన్ కూర. ఆ కూరను జూస్తుంటేనే ఘాటులాగా అనిపిస్తుంది. రెడ్‌గా ఉంది. కొత్త కారప్పొడి. చివరి వరకు నా వీడియో చూసిన వాళ్ళకి చాలా థాంక్స్. ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబర్ చేయండి. నా వీడియోలో అమ్మవారి పాటలుంటవి గదా! వినండి. అందులో అర్థాన్ని గమనించండి. నాకు రాగం అయితే రావడం లేదు.